గెలిచింది, లేకపోతే గెలిచేది కాదు, మధ్యప్రదేశ్లో ఏదో చేశారు. కానీ ఏదేం చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇట్ ఇస్ నాట్ అప్ టు ది మార్క్. బీజేపీని ఫేస్ చేయట శక్తి సామర్థ్యాలని రాహుల్ గాంధీ చూపించలేకపోతున్నారు. కేవలం సోనియా గాంధీ ప్రేమ వలన, కుమారుడి మీద ప్రేమ వలన రాహుల్ గాంధీ ముందున్నాడు తప్పితే ఆయన కాకుండా నేను అనుకోవటం ఖర్గే లాంటి వాళ్ళు ముందున్నా కానీ ఆ పార్టీ మెరుగ్గానే ఉంటుంది. ఖర్గే లాంటి వాళ్ళు అంటే తక్కువ ఇట్లా, అది చాలా పెద్ద స్థాయి. నేను రాహుల్ గాంధీతో పోలిస్తే అది చాలా పెద్ద స్థాయి అని అనుకుంటున్నాను. నేను ఖర్గే లాంటి వాళ్ళు ఉంటే కనుక సీనియర్ కదండి. ఖర్గే హీ స్పీక్స్ వెరీ మెచ్యూర్లీ, వెరీ బ్యాలెన్స్డ్లీ, చాలా బాగుంటుంది. మమతా బెనర్జీ సజెషన్ అయితే ఆయన చెప్పారు కదా, మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ, కేజ్రీవాల్ కూడా చెప్పారు. అది నిజంగా ఏంటంటే వీళ్ళు ఏదో వేసిన ఎత్తుగడ అనుకుంటాను నేను వాళ్ళలో చీలికలు తేవడానికి. నిజానికి ఏంటంటే ఆయనకు ఆ స్థాయి ఉంది, ఆ స్థాయి ఉంది. ఖర్గేకి ఆ స్థాయి ఉంది. రాహుల్ గాంధీకి ఏ మెచ్యూరిటీ కానీ ఆ స్థాయి కానీ లేదు. నాన్ సీరియస్ అనేది అందరికీ డౌటే. ఎప్పుడు కనపడతాడో, ఎప్పుడు ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళని ఎవరన్నా ముందు తెచ్చుకొని ఆమె కాస్త పుత్రప్రేమను తగ్గించుకొని సోనియా గాంధీ గారు ఖర్గే లాంటి వాళ్ళని ఎవరినైనా ఆ స్థాయి పరిపక్వత వాళ్ళని ముందుకు తీసుకొచ్చేటట్లయితే కాంగ్రెస్కి భవిష్యత్తు ఉంటుంది. అది ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కి సర్దుబాటు చేసుకునే గుణమే లేదు. నలుగురు పార్టీలతో రాజస్థాన్లో వీళ్ళతో తగాద పెట్టుకున్నారు. ఎవరు? సిపిఎం వాళ్ళతో సిపిఎం చాలా బలమైన పార్టీ, వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలా. మధ్యప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీతోనూ, ఎస్పీ సమాజ్వాదీ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఇండియా కూటమి అంటే లోక్సభ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకు కాదని చెప్పి ఇట్లా రకరకాలైనటువంటి అంటే పల్టీలు కొడుతున్నారంటే జస్ట్ మ్యానిపులేటర్స్గా ఉన్నారు తప్పితే వాళ్ళు జెన్యూన్గా ఇండియా కూటమిలో కూడా వాళ్ళు భాగస్వాములుగా లేరు. వాళ్ళు జస్ట్ మ్యానిపులేటర్స్. బీజేపీ అవసరం అయితే ఇండియా కూటమి, అవసరం లేదు ఎవరిదో వాళ్ళు. బీజేపీ మీద, మోడీ 10 ఏళ్ల పాలన మీద అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేసి ఉన్నాం. ప్రజా వ్యతిరేక పాలన, ధరల మూత, రకరకాల ఇష్యూస్ అయినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉన్నప్పటికీ కూడా కానీ కాంగ్రెస్ దాన్ని ఓవర్కమ్ చేసుకుని పోతున్నాడు. భారత్ జోడో యాత్రలో కానీ యోగేంద్ర యాదవ్ ఎప్పుడో చెప్పాడు, మొట్టమొదటి చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అడ్డం ఈ దేశంలో బీజేపీని ఓడించడానికని. కాంగ్రెస్ పార్టీయే అడ్డం ఈరోజు బీజేపీ ఓడించడానికి ఈ దేశంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్కపోతే ఎవడో ఒకటి సరైన ప్రత్యర్థి వస్తాడని చెప్పాడు. సరే, ఆయన పోయి మళ్ళీ జోడో యాత్రలో పోయి ఇప్పుడేమో అనుకూలంగా వ్యాసాలు రాసుకునే పనిలో ఉన్నాడు ఆయన. కాకపోతే ఏంటంటే రామచంద్ర గుహ ద వైర్ ఇంటర్వ్యూలో ఆయనతో చెప్పాడు, ఎవరు మన కరణ్ తాపర్తో చెప్పాడు. ఏమనంటే యోగేంద్ర యాదవ్ ఎప్పుడో చెప్పాడు కానీ అప్పటికి ఇంకా యోగేంద్ర యాదవ్ ఫిరాయింపు జరగాల జోడయాత్రలో పోలా. నేను కూడా ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది అని చెప్పి రామచంద్ర గుహ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం, వీళ్ళు చేస్తున్న పనులే అడ్డం ఈ దేశంలో. బీజేపీ అంటే వీడు పోతే వస్తారు కదా, రాకుండా ఉండదు ప్రత్యామ్నాయం. ఎప్పుడు వ్యాక్యూమ్ ఉండదు సార్, ఎక్కడ ఏ వ్యాక్యూమ్ ఉండదు. ఆ వ్యాక్యూమ్లో వీళ్ళు కూర్చొని ఉన్నారు కదా, వ్యాక్యూమ్ వీళ్ళు వదిలేస్తే ఆ వ్యాక్యూమ్లోకి ఎవడో వస్తాడు. వీళ్ళు ఆ వ్యాక్యూమ్లో వదలరు, వీళ్ళు బోటల్లా. అంటే నేనేది కాంగ్రెస్ పార్టీ మొత్తం, కాంగ్రెస్ సోనియా గాంధీని వీళ్ళు అందరినీ కలిపి అంటారా నేను చెప్తున్నా. వీళ్ళు పద్ధతి అయినా మార్చుకోవాలి, పక్కన వాళ్ళకి పదవైనా ఇవ్వాలి. ఒక్కసారి తెలంగాణ వైపుద్దాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపు క్రితం తెలంగాణకు చేరుకున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్నారు. ఇటీవల గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలను వారు అభినందించారు. రైట్, తెలంగాణలో పార్లమెంటు పోరు ఎలా ఉండబోతుంది పాపారావు గారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ జనాలు పునరాలోచనలో ఉన్నారు. బీజేపీ పుంజుకునేంత సమయం లేదు ఇక్కడ. ఎందుకంటే రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు 3-4 నెలల్లో లోపే. కాబట్టి ఈ లోపు బీజేపీ పుంజుకొని అక్కడికి వచ్చే స్థానం లేదు. కాబట్టి ఇంకా టీఆర్ఎస్ మీద సానుభూతి పెరుగుతుంది. ఉందా టీఆర్ఎస్ ఇంకా ఆ పికప్ అయ్యే అవకాశం ఉందా? అంటే టీఆర్ఎస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళలేదు కదా, ఇంకా అదేదో చీలిపోవటం లేకపోతే దానిలోంచి బయటకు వెళ్ళిపోవడం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి జనరల్గా యాజ్ యూజువల్గా మళ్ళీ జనం కొంత ర్యాలీ అవుతుంది. కాంగ్రెస్కి వ్యతిరేకత ఆల్రెడీ పార్లమెంట్ వచ్చేసరికి బీజేపీ లేదు. ఏ పార్టీలు కొట్టినా కాంగ్రెస్ మీద అప్పుడు ఆల్రెడీ చేతులు గాలిని మనకనేది జనాలు ఫీల్ అవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ అయితే కాదు, కానీ బీజేపీ బీఆర్ఎస్ అంటే బీజేపీ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ పికప్ అవ్వాలంటే ఇక్కడ బీఆర్ఎస్ వీకర్ అయిపోతే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనపడాలి. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు 3 నెలల్లో జరిగే ప్రాసెస్ కాదు ఇది. మీరు ఇప్పుడు ఏమవుద్దంటే ఒక చోట ఇప్పుడు బీజేపీ మీద కోపంతో కాంగ్రెస్కి కర్ణాటకలో వేసినట్లు ఇప్పుడు బీఆర్ఎస్ పెద్ద యాక్టివ్గా దాని పోరాట పటిమ అదంతా ఎంత చూపిస్తుంది అనేది ఇప్పుడు ముందు చూడాలి. కానీ ఆ ప్రాసెస్ ఏదైనా కానీ ఏంటంటే జనాలకి సానుభూతి అయితే ఉంది బీఆర్ఎస్ మీద. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు దాన్ని మాట్లాడేది అదే కదా. ఆటోమేటిక్గా అది నెగిటివ్ ఓటు కాదు, పాజిటివ్ ఓటు. పోగొట్టుకున్న మంచి గతాన్ని మళ్ళీ తలుచుకుని జనాలు వేసే ఓటుగానే అది ఉంటుంది ఖచ్చితంగా. జనం ఇంత తొందరగా రియాక్ట్ అవుతారా? తొందరగానే రియాక్ట్ అవుతారు. తొందరగానే తెలుసుకున్నారు కాబట్టి తొందరగానే రియాక్ట్ అవుతారు. తొందరగా అర్థమవుతుంది కదా, తొందరగా అర్థమైనప్పుడు తొందరగా రియాక్ట్ అవుతుంటే ఇలా ఉంటారు. అంటే ఒక ఫినామినా అంటే ఒక ఏమొస్తుందంటే పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి
మోదీ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ నేషనల్ పార్టీ ఇట్లా పోతుంది. తెలంగాణలో జరగదు బీఆర్ఎస్ సార్. ప్రాంతీయ పార్టీలాగానే చూస్తారు. తెలంగాణలో జరగదు. తెలంగాణలో ఎందుకంటే బీఆర్ఎస్ ఉండగా జరగదు. అందుకే బీజేపీ అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుద్ది. 3 నెలల్లో బీఆర్ఎస్ని మాయం చేయటం అవ్వదు. 3 నెలల్లో బీఆర్ఎస్ని మాయం చేయటం అవ్వదు. కొన్ని వీళ్ళు ఏమైనా తప్పులు చేసుకుంటే తప్పితే, తప్పులు వీళ్ళ సొంత తప్పిదాలతో తప్పితే, బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చేసుకుంటే తప్పితే, ఉన్నది ఉన్నట్టుగా అలా ఉన్నా కానీ పోదది. కానీ ఇప్పుడు ఉత్తర తెలంగాణ చూసుకోండి, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో అంటే సేమ్ పార్లమెంట్ కూడా అట్లా ఓట్ల తేడా ఎంత? 2%. అవును. పార్లమెంట్కి వస్తే 17 స్థానాలు. ఇప్పుడు అసెంబ్లీ స్థానాల మధ్యలో ఈ పొందిక మారుద్ది కదా, నియోజకవర్గాల పొందిక ఇవన్నీ. మళ్ళీ దానిలో 2% ఓట్ల తేడా అది అయిపోయింది అనుకోండి. 2% ఓట్ల తేడా 1.8 అంట, పూర్తిగా 1.2 కూడా కాదు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కదా. ఆల్రెడీ అదేంటంటే లాస్ట్ టైం కేసీఆర్ గారు చేసుకున్న తప్పదేం ఏంటంటే అభ్యర్థులను మార్చకపోవటం, ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకపోవడం యూనివర్సల్గా చెప్పుకుంటుంది. అందుకని ఏంటంటే అది మీకు హిందూ CSDS ఏదో సర్వే వచ్చింది కదా, హిందూని దాని కూడా 67% మంది దే ఆర్ సాటిస్ఫైడ్ బట్ ఓటెడ్ అగెనెస్ట్ కేసీఆర్ గారికి. అంటే కేసీఆర్ గారికి కాదు, అది ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అక్కడ వేశారు. కాబట్టి ఏంటంటే యాక్చువల్ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ అగెనెస్ట్ కేసీఆర్ ఆర్ టీఆర్ఎస్. ఇప్పటికీ పోలింగ్